హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. హలో హాయ్ బైన్సా, ఎలా ఉన్నారు? ఓకే, మరి ఇదే హుషారుతో మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. హలో మిత్తి హబీబో లలలలలలల. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలే ఈ రోజు మన థీమ్ ఏంటి తెలుసా? పెళ్లి చూపులు. అప్పటి వరకు అసలు సిగ్గు అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా పెళ్లి చూపులో తెగ సిగ్గుపడతారు. పెళ్లిలో కంటే పెళ్లి చూపులోనే ఎక్కువగా సిగ్గుపడుతున్నారంటే ఈవెన్ జెంట్స్ కూడా. నేను ఒక పెళ్లి చూపులు చూసే పెళ్లి బ్రోకర్ని అనమాట. సో మీరు ముగ్గురు పెళ్లికి ఎప్పుడా వస్తాడో నా వాడు అని ఎదురు చూసే పెళ్లి కూతుర్లు అనమాట. ఓకే, సో మీ రిక్వైర్మెంట్స్ ఏంటో నాతో చెప్పుకోవాలి. ఎలాంటి అబ్బాయి కావాలి? జాబ్ ఉండాలి. అంటే అది గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా? అంటే ఈ రోజు వెళ్తే రేపు ఊడిపోయే జాబా, లేకపోతే 100 రోజులు ఉండే జాబా? గవర్నమెంట్ జాబ్. ఎలాంటి గవర్నమెంట్ జాబ్? అంటే బస్ కండక్టర్ అయినా పర్వాలేదా? టీచర్. ఏంటి అది కూడా నువ్వే చెప్పేస్తావా? చెప్పేలే, నీకు ఎలాంటి వాడు కావాలి? హైట్ గా ఉండాలి. హైట్ అంటే ప్రభాస్ చాలా, ఇంకా వరుణ్ తేజ్ అంత హైట్ కావాలా? పోనీ తెల్ల చొక్కేసుకుంటే తెల్లగా మల్లెపూలు మంచోడు అనుకుంటావా? ఇప్పుడు నువ్వు చాలా స్వీట్ 16, రెడీ టు మ్యారీ. సో ఎలాంటి అబ్బాయి కావాలి? సార్ని గుర్తు చేసుకోక ఇక్కడ కూడా. ఓకే, బిజినెస్ వ్యాపారం ఉండాలి. అవును. అంటే మంత్లీ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? ఒక 1 lakh 2 lakhs. 1 lakh? అమ్మా, ఏ ₹1 కోటి చెప్పుద్దేమో. ఇప్పుడు ₹1 కోటి వ్యాపారం నేను ఎక్కడ తేవాలరా బాబు అనుకున్నా. మినిమం ఖర్చులు అంటే వీక్లీ ఒక పిక్చర్, ఒక పార్క్. అంటే విత్ పాప్కార్న్, వితౌట్ పాప్కార్న్? అసలు అంటే సినిమా కంటే పాప్కార్న్ కే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, అందుకని వితౌట్ అది కూడా చెప్పాలి. ఒక కూల్ డ్రింక్ 2 స్టార్. ఇంకా ఎంజాయ్మెంట్ వాళ్ళు, మనసు మంచి చూసుకునే వాళ్ళు. ఈ మనసున్న వాళ్ళు మంచి చూసుకునే. ఇప్పుడు తెల్లగా ఉన్నాడు కావాలంటే తెత్తా, నల్లగా ఉన్నాడు ఓకే, పొడవు పొట్టి ఓకే, మనసు ఉన్నవాడు చేసుకుంటామండి. మరి మనసు మంచోడు ఎలా? యావరేజ్ గా ఉంటే సరిపోతుంది. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెడితే బాగుందండి. ఇలా నోట్లో పెట్టగానే వీడు మనసున్నాడు, మనసులో ఏంటి చెప్పేది అబద్ధం చెప్పేది ఉంటది కదా, అట్లాగే ఇది కూడా ఏదైనా మిషన్ తీస్తే ఓకే కదా. ఏది అలీ గారు వాడే రమేష్నా? అది అమ్మో. ఏం పేరు? మయూరి. మయూరి. నాట్య మయూరియా, ఒట్టి మయూరియా? బట్టి మయూరి. కాదు, ఇలా ఊపితే నాట్య మయూరి అంటదేమో అనుకున్నా. అంటే నువ్వు అవును అనడానికి ఎలా ఊపుతావా? డాన్స్ కూడా వచ్చాడు. తర్వాత ఆపేసేవేంటి నువ్వు? పెళ్లి తర్వాత ఆపేయాలి అంతే. పెళ్లి తర్వాత మీరు ఆపేయాలి, మొగుళ్ళతో చెప్పేయాలి. చేపిస్తున్నాం ఆల్రెడీ. ఏం పేరు బావ పేరు? సంతోష్. సంతు బావా. ఆహా, తగదిమిదా. సరే, ఇప్పుడు నేను టంగ్ ట్విస్టర్ల కోసం చిట్టి ఇస్తా. ఓకే, ఇందులో టీ వస్తే టంగ్ ట్విస్టర్, సి వస్తే సినిమా కబుర్లు. ఓకేనా? రెడీ? అడే అది చూడు ఏముంది. టీ టీ అంటే టంగ్ ట్విస్టర్. జాగ్రత్తగా చెప్తే ఒకేసారి. ఓకే, విను. చాదస్తం అనుకోకపోతే చన్నీళ్ళైనా చల్లార్చుకుని తాగమంది చంద్రమండలం నుంచి వచ్చిన చాముండేశ్వరి. క్లియర్ గా చెప్పాలంటే కన్నీళ్ళైనా కలల కండ మానొద్దంది కజకిస్తాన్ నుంచి వచ్చిన కామేశ్వరి. చెప్పు. కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టకుండా అక్కడ సంతోషం మీద పెడితే ఎలా వస్తుంది? ఇంకోసారి మొత్తం చెప్పండి. మొత్తం చెప్పేనా? చాదస్తం కాకపోతే చన్నీళ్ళైనా చల్లార్చుకొని తాగమంది చంద్రమండలం నుంచి వచ్చిన చాముండేశ్వరి. క్లియర్ గా చెప్పాలంటే కన్నీళ్ళైనా కలల కండం మానొద్దంది కజకిస్తాన్ నుంచి వచ్చిన కామేశ్వరి. చాదస్తం కాకపోతే చన్నీళ్ళైనా కాచుకొని తాగమంది చంద్రమండలం నుంచి వచ్చిన ఈ కజకిస్తాన్ ఫ్రెండ్ బావ ఫ్రెండా నీ ఫ్రెండా? బావ ఫ్రెండ్. కమాన్ సంతువా, ఏంటి ఇక్కడ అక్కడ చిన్నీళ్ళు పెడితే తెలుస్తుంది, ఏకంగా కజకిస్తాన్ లో చిన్నీళ్ళు పెట్టావా? మీ పేరేంటి?
అఖిల. అఖిల, గుండెల మీద చేసుకుని అన్ని నిజాలే చెప్తాను చెప్పు. చెప్తాను. చెప్తావా? నిజాలే చెప్తాను. సరే, ఇప్పుడు దాకా మనసులో నన్ను చూసి ఏం తిట్టుకున్నావు బయట చెప్పు. ఏం తిట్టుకోలేదు. ఏం తిట్టుకోలేదు. ఈడేమిస్తాడు రా బాబా, చంద్రమండలం అంటాడు, చాముండేశ్వర్ అంటాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. సరే, ఏంటి మంది పెళ్లి చూపులు ఎలా జరిగాయి? బానే లవ్ మ్యారేజా? అవును. ఏ కమ్మా, ఎక్కడ పడ్డారు? ఇక్కడ. అంటే బైన్సాలోనే పడ్డారా? అవును. ఎక్కడ, పార్కా, తోట, గుడా? బావ మీద ఎప్పుడు లవ్ స్టార్ట్ అయింది? బావా 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 డిగ్రీ చదువుతున్నప్పుడు. నువ్వు చూసేదానివా ఈడు నన్ను ప్రేమిస్తున్నట్టున్నాడు? అలాగే అనిపిస్తుంది. అయినా మనం బయటపడొద్దు, ఆడే పడతాడు అంతేనా? ఎస్. ఎస్. ఎప్పుడు బయటపడ్డాడు పాపం? 2 years కి. 2 years నువ్వు అలా గమనిస్తూనే ఉన్నావు వారు చూపుగా. ఏం పేరు బావ పేరు? వినయ్. వినయ్. నీ పేరు? అఖిల. ఓకే అఖిల, రెడీ. ఒక చిట్టిది. ఏముంది అందులో? సి. సూపర్. సి అంటే సినిమా. నీకు నచ్చిన హీరో చెప్పు, ఆ హీరో గురించి నేను 3 questions అడుగుతా. ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. సరే, అల్లు అర్జున్ సుకుమార్ గారు కలిసి చేసిన సినిమా పుష్ప కాకుండా? ఆర్య. ఎవరు చెప్పారు? మీకు గిఫ్ట్ కట్. రైట్ ఆన్సర్, ఆర్య. అల్లు అర్జున్ సమంత కలిసి నటించిన సినిమా పేరు? పుష్ప. అంటే ఏదో జస్ట్ సాంగ్ చేశారు కదా దాంట్లో. సాంగ్ అనలేదు నేను. ఇద్దరు కలిసి హీరో హీరోయిన్ గా చేసిన సినిమా? సన్ ఆఫ్ సత్యమూర్తి. రైట్ ఆన్సర్. అల్లు అర్జున్ తమన్నా కలిసి చేసిన సినిమా స్పెషల్ సాంగులు చెప్పకు, ఇద్దరు హీరో. బద్రీనాథ్. సూపర్ గట్టిగా చెప్పట్లో. పేరేంటండి? సవిత అండి. సరిత. సవిత. సవిత. సవిత గారు మంది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ అండి. మరి అప్పట్లో నన్ను పిలవలేదేంటి ఇంత పెద్ద పెళ్ళిళ్ళు బ్రోకర్ని? మీరు తెలియదు, నేను పరిచయం. రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతాను అనుకోండి, కానీ కత్తెలాంటి కుర్రోని తీసుకొస్తా. ఏం చేస్తాడు బా? బిజినెస్ అండి. వ్యాపారం. అవును. ఏం పేరు? రజిత్. రజిత్. అవును. అసలు ఫస్ట్ నాకు మ్యారేజ్ అంటే అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే. మీకు? అప్పుడే చేసుకున్నాను, ఒక 2 years బ్యాక్ తర్వాత చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండే. అయితే పెళ్లి చూపులకు వచ్చేసారు, నేను టీచర్ గా చేసేదాన్ని. అప్పుడు టీచర్. ఆ. సో చూడగానే 2 సంవత్సరాలల్లా 2 రోజుల్లో వీడియో కావాలి నాకు అర్జెంట్ గా చేసేయండి అన్నారు కదా? అదే ఫస్ట్ పెళ్లి చూపులే స్టార్టింగ్ అసలు మాకు. వచ్చాడు. అప్పుడు వచ్చారు. సిగ్గుతో సరిగా చూడలా. అంటే ఈవినింగ్ 7 అయ్యింది. కరెంట్ పోయింది. నుంచి వచ్చాను, నాకు ఇంట్లో చెప్పలేదు ఇంకా. కరెంట్ పోయింది. అయ్యో, కరెంట్ ఉందా? అయినా చూడలేదా? అందుకోసమని అంత ఇంట్రెస్ట్ గా పట్టించుకోలేదు, సెట్ అవుతుందా అనుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఎవడో గొట్టంగాడు వచ్చాడు, నేను ఎందుకు చూడాలి అనుకున్నా. ఫీలింగ్. 2 సంవత్సరాల దాకా చేసుకోను అనుకున్న దాన్ని మళ్ళీ రమ్మని ఎందుకు పిలవాలి? ఎందుకు అంటే రియల్ గా చెప్పాలంటే వాళ్ళు అసలు కట్నం వద్దని చెప్పారు. అక్కడ పడిపోయాను ఇంకా. గుడ్ బాయ్ రైట్. డోరీ తీసుకోలేదు ఏం కూడా. మ్యారేజ్ కూడా వీళ్ళే చేసుకున్నారు. అసలే ఐశ్వర్యలా ఉంటది మా అక్క. సి వస్తే సినిమా కబుర్లు, టీ వస్తే టంగ్ ట్విస్టర్. ఓకే, చెప్పండి. ఏది ఈజీగా ఉంటదంట. టీ టంగ్ ట్విస్టర్ రెడీ. కొండగాలి వీస్తే కోడిపుంజు కొక్కరకో, చందమామ తిరిగి చూస్తే చల్లగాలి అదరహో. కొండగాలి పీలిస్తే కొండగాలి వీస్తే కోడిపుంజు కొక్కరకో. నెక్స్ట్ చెప్పండి. నేను చెప్పా. సరే, పెళ్లి చూపులకు వచ్చింది ఒక కోడిపుంజు, ఇంకో కోడిపెట్ట కూర్చొని ఉంది. సో కూర్చునున్న కోడిపెట్టతో పెళ్లి చూపులకు వచ్చిన కోడిపుంజు ఏమంటది? కొక్కరకో ఐ లవ్ యూ అన్నమాట. ఓకే, గట్టిగా చెప్పండి. వెల్, ఫస్ట్ రౌండ్ ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ ఎల్లే, నువ్వు డల్గా ఉండకో. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రైట్, ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఈ రోజు గేమ్ డాన్స్ బేబీ డాన్స్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే చాలా సింపుల్ అన్నమాట. సో మీరందరూ అంటే చూడాలి, వెనక చూడొద్దు. ఓన్లీ ఈ అమ్మాయిని పిలిచి ఒక స్టెప్ వేసి చూపించాలి. అది క్లాసికల్ అవ్వచ్చు, డెడ్ 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 తీన్మార్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
ఈవిడ్ని పిలిచి ఒక స్టెప్ వేయాలి, ఆవిడ్ని పిలిచి ఆ స్టెప్ చూపించాలి. మీరు వెనక చూడకూడదు. ఎవరైనా చూస్తే టీం మొత్తం అవుట్ అవుతారు. అర్థమైంది కదా? అర్థమైంది కదా? మీకు అర్థమైంది కదా? ఓకే, సో రెడీయా? సో అందరూ ఇటు తిరగండి, ఇటు తిరగద్దు. ఓన్లీ లావణ్య గారు మాత్రమే తిరగాలి. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. బట్టలు ఉతకాలి, ఆ తర్వాత గెడ్డని తీసుకోవాలి. మధ్యలో ఏమన్నా వదిలేసావా? గాలిపటం ఎగరేస్తారు. మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకో, ఇలా కొట్టు. టింగ్ టింగ్ టింగ్. రెండు. అదే కరెక్ట్ వేసిందా? ఇంకొకసారి లేదా అయిపోయింది అక్కడ. ఆ విధంగా మొదటి టీము మొదటే తుస్సుమన్నది కాబట్టి నెక్స్ట్ టీం రాబోతుంది. ఓకే, ఈ రోజు మనం ఓషి వెంగిలో డాన్స్ బేబీ డాన్స్ ఆడుతున్నాం. ఇప్పుడు ఈ టీం అయినా ఎలా ఆడతారో చూద్దాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. అటే ఆమె చూపి తిప్పు. ఏంటి పూర్తి చూడవా? అటు మర్చిపోయేదో మొత్తానికి మేనేజ్ చేసింది. ఆ 2 తారాజులు, మతాబులై, ఆ చుచ్చుబుడ్డి. సూపర్. నెక్స్ట్ టీం ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. డాన్స్ బేబీ డాన్స్ లో డాన్స్ బేబీ డాన్స్ లో మూడవ టీం రెడీగా ఉన్నారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఆ పిలవా? ఇది తిప్పు, అదే సాయంత్రం దాకా. నిన్నాల గొబ్బమ్మ, నిన్నాల గొబ్బమ్మ. అసలే కోళ్ళు వస్తుందని ఆనందంలో ఉంది. అదా నువ్వు అలా కాదు, నువ్వు ఆమెకు చూపి. ఈమెం పెడతాదో అక్కడ. ఈరోజు మన ఓషి వెంగిలో డాన్స్ బేబీ డాన్స్ విన్నర్స్ అశ్విని అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. హ్యాపీ షాపింగ్. ఈరోజు మన డాన్స్ బేబీ డాన్స్ లో రన్నర్స్ రమ్య అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మనీషా గారు. మనీషా గారు రండి. మనీషా గారు ఎలా ఉన్నారు మా? బాగున్నామండి. సో చెప్పండి, ఇది మన ఫ్యామిలీ, మీ మనసులో మాట ఏమని ఏంటి, అది ఏం చెప్పాలనుకుంటున్నారు? మాది 2003లో మ్యారేజ్ అయ్యిందండి. అయితే మా అత్తమ్మకు కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా నన్ను మ్యారేజ్ చేసుకున్నారు మా ఆయన గారు. 6-7 ఇయర్స్ వరకు మా అత్తమ్మ బాగానే ఉంది. ఆ తర్వాత బ్లడ్ క్లాక్ అయ్యింది. బ్లడ్ క్లాక్ అయ్యి మా అత్తమ్మ చనిపోయేసరికి ఆ 3 డేస్కే మళ్ళీ మా మమ్మీకి స్ట్రోక్ వచ్చింది. అది ఏ టైంలో వచ్చిందంటే రాత్రి 1:15 అట్లా నాకు నొప్పి వస్తుంది మనిషా రా అని చెప్పేసి మా మమ్మీ చెప్పేసి ఫోన్ చేసింది. ఫోన్ చేసేసరికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు.
అర్ధరాత్రి 1 గంటకి అర్ధరాత్రి. ఒకే ఊళ్ళో ఉంటారా వేరు చోట వేరు? లేదండి, మాది విలేజ్. అయితే ఆ అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి పిలిచేసరికి నేను కూడా ఎట్లా రావాలమ్మా, నువ్వు టాబ్లెట్లు వేసుకో అని నేను చెప్తూ ఉన్నా. బాగా బాధపడుతుంది. లేవమ్మా, మెల్లగా లేచి తీసుకో అనేసరికి నాకు లేవొస్తలేదు బేటా, లేవొస్తలేదు అని చెప్పేసి 1 అవర్ అయిన తర్వాత వెళ్దామని చెప్పేసి నేను అనుకున్నా. ఫుల్ గాలి, దుమానము, వర్షము, ఎక్కడ లేని బాధ. ఇటు అత్తమ్మ బాధ, ఇటు మమ్మీ బాధ. ఒక ఇనుప రాడ్ని తీసుకొని తలుపులు పలగొట్టేసి వెళ్ళి చూసేసరికి మా మమ్మీ అప్పటికి అక్కడికి ఎక్స్పైర్ అయిపోయింది. ఒంటరి జీవితం ఇప్పుడు ప్రస్తుతానికి. మా వారు కూడా కరోనా పీరియడ్లో మా వారు కూడా చనిపోయినరండి. వాళ్ళిద్దరు చనిపోయినారు. నన్ను అన్యోన్యంగా చూసుకునే వాళ్ళు అత్తమ్మ అమ్మ వాళ్ళు ఉన్నారని అనుకుని బ్రతికేస్తూ ఉన్న కాలంలోనే 21 ఏప్రిల్ 27వ తేదీన మా వారు కూడా పోయిండ్రండి. ఇప్పుడు ఎట్లా మరి ఏమైనా వర్క్ చేస్తారా మీరు? ఎలా ఫైనాన్షియల్గా మెయింటైన్ చేయడం మీకు? కాదండి, మా మమ్మీ మాకు 5 పిల్లలు ఉంటే 5 పిల్లలతో సమానమైన భాగం కొడుకులతో సహా కూతుళ్ళకు కూడా ఇచ్చేది. గ్రేట్. అమ్మ పేరేంటి? కుసుమ్ మున్గిర్వార్. నిజంగా గ్రేట్. ఈరోజు ఈ షోకి వచ్చారు, మీ కొడుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చారు కాబట్టి ఒక తల్లిగా నేను మీకు ఒక చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఇది చూసినప్పుడల్లా నేను మీకు గుర్తు రావాలి. ఓకేమా? ప్రపంచంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడగలిగిన శక్తి స్త్రీమూర్తులకే ఉందని మరొకసారి మనిషి గారి స్టోరీ విన్న తర్వాత అర్థమైంది. ఇది ఈరోజు మన బాయిన్సాలోని బాములు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బాములు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు. నమస్తే.